విజయవాడలో సంచలనం సృష్టించిన నగల దోపిడీలో ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. దొంగతనం జరిగిన విధానాన్ని బట్టి అక్కడ పనిచేసే వాళ్లపై అనుమానం వ్యక్తం చేస్తున్న పోలీసులు కొన్ని కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నారు. దాదాపు 10 మంది దుండగులు గత రాత్రి తుపాకులు, కత్తుల వంటి మారణాయుధాలతో నగరంలోని గోపాలరెడ్డి రోడ్డులోని కార్ఖానాలో ప్రవేశించి 7 కిలోల బంగారాన్ని అపహరించి అక్కడున్న కార్మికులను కూడా స్వల్పంగా గాయపరిచారు. చోరీ వెనుక గతంలో పనిచేసిన వారి హస్తముండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఈ కార్ఖానాలో పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్న పోలీసులు గతంలో ఇక్కడ పనిచేసి మానివేసిన వారి వివరాలను కూడా సేకరిస్తున్నారు. దొంగతనానికి పాల్పడిన దుండగులు భద్రత పరంగా కట్టుదిట్టంగా ఉన్న కార్ఖానాలో ప్రవేశించే ముందే సీసీటీవీ వైర్లు కట్ చేసి ఆధారాలు లేకుండా జాగ్రత్త పడ్డారు. కార్ఖానాలోకి ప్రవేశించిన తర్వాత మారణాయుధాలతో బెదిరించినట్లు కార్మికులు తెలిపారు. భద్రత పరంగా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇలా జరగడం దురదృష్టకరమన్న కార్ఖానా యజమాని దొంగలు బీహార్ వాళ్లు అయి ఉంటారని భావిస్తున్నట్టు తెలిపారు. కూర్చోబెట్టేశాడు. అక్కడ ఇద్దరు ఉన్నాడు. కత్తి గొంతు తీసుకొని అనాకి చెయ్యి కట్టేంది, కొంచెం నాకు చెయ్యి కట్టేంది. 5 దగ్గర కానీ ఉంది. మన వెనక వచ్చా కానీ గేట్ తల గేట్ కిటికీ వేసారా, కిటికీ మన తీసేసే వచ్చేసా బయటికి వచ్చేసా. ఎక్కడ నుంచి అక్కడ గుడి ఉంది కదా, ఆ గుడి వరకే అక్కడ బండి పెట్టా, కార్ అక్కడ ఉంది. కార్ దగ్గర మనం వచ్చా కొట్టుకున్నా. కార్ మిరార్ పగలు కొట్టేశాను నేను. కార్ ఒక సైడ్ మిర్రర్ కూడా నేను పట్టుకుని పగలు కొట్టాను. కానీ ఆయన స్పీడ్కి బండి చేసి స్టార్ట్ ఎక్కడ ఉంచే నేను దొంగనే చెప్పి వెళ్ళాను. కానీ అందరంతా అర్థం కాలేదు, ఏంటి దొంగ చెప్తున్నా. కానీ మన అక్కడ వరకే వెళ్ళాను, గుడి వరకే వెళ్ళాను. కానీ దొంగ చెప్పి మా స్టాఫ్ అందరూ ఇచ్చాడు కిందకి. మన వెళ్ళే టైంకి అప్పుడు వెళ్ళిపోయాడు. సెక్యూరిటీ పరంగా మా వాళ్ళు పక్కాగా జాగ్రత్తగా ఉన్నారండి. ఆల్రెడీ లోపల 7 సీసీ కెమెరాలు ఉన్నాయి. ప్రతి లోపల 5 రూమ్స్ ఉంటాయి. 5 రూమ్స్లోనూ ఒక్కొక్క రూమ్లో 3 సీసీ కెమెరాలు ఉన్నాయి. ఎటు అన్ని యాంగిల్స్లో మనుషులు కనపడే విధంగా ఉంది కూడా. ఈ లోపల ఈ మెట్లు ఎక్కిన తర్వాత ఒక కొలాప్స్ గేట్ ఉంటుంది. ఆ గేట్కి ఒక చైన్ వేసి దానికి ఒక లాక్ వేసి ఉంటుంది. దాంట్లో మామూలుగా కొంచెం లావుగా ఉండే నాలాంటి మనిషి నిలువుగా వెళ్ళటం కుదరదు, ఇలా అడ్డంగా వెళ్ళాలి. అంత సెక్యూరిటీగా ఉంటుంది. అయినా కూడా వాళ్ళ సీసీ కెమెరాల వైర్లు కిందే కట్ చేసి ఇది పక్కా ప్లాన్డ్గా జరిగిందని మేము అనుకుంటున్నాం. పోలీసు వాళ్ళు మాకు ముందుగానే ఇంటిమేషన్ ఇచ్చారండి, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, 7:30 తర్వాత ఉండకూడదు, షాపులు క్లోజ్ చేయండి, నైట్ టైం ఎవరు పని చేయొద్దు అని మాకు అసోసియేషన్కి తెలియజేశారు. మేము సభ్యులందరినీ కూడా పిలిచి వాళ్ళకి ఇలా కెమెరాలు పెట్టుకోండి అని చెప్పాం. ఆ తర్వాత ఎవరికి వాళ్ళు సెక్యూరిటీ తీసుకున్నారు. కానీ ఆ సెక్యూరిటీని మించి వాళ్ళు ముందుగానే కెమెరాలు వైర్లు కట్ చేయటం, ఒక ఫ్రెండ్లీగా లోపలికి రావడం, కత్తులతో బెదిరించడం, దానికి ఎంత సెక్యూరిటీ పెట్టినా కూడా చేయగలిగిందేం కాదు. ఇది భారీ ఎత్తులో జరుగుతున్నాయి.